ఇప్పుడు రైట్ నౌ మీ బాడీలో ఒక ఇన్‌క్రెడిబుల్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ సీక్రెట్ ప్రాసెస్ మీ ప్రతి ఒక్క సెల్‌లో ఉంది. అది డిసీజెస్‌తో ఫైట్ చేస్తూ, డ్యామేజ్‌ని క్లీన్ చేస్తూ, అలాగే టైమ్‌ని కూడా రివర్స్ చేస్తుంది. కానీ ఈ సీక్రెట్ ప్రాసెస్ మీరు తినడం ఆపేసినప్పుడే మొదలవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది సైన్స్. ఈ సైన్స్ పేరే ఆటోఫీజీ. మీ బాడీ బిల్ట్ ఇన్ హీలింగ్ సిస్టమ్. ఆటో అంటే సెల్ఫ్, ఫీజీ అంటే ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్ అంటే ఏదో భయంకరమైనది కాదు. ఈ ప్రాసెస్ మీ బాడీ తనని తాను క్లీన్ చేసుకునే టెక్నిక్. దీనిని మనం ఫాస్టింగ్ ద్వారానే అచీవ్ చేయగలం. ఈ ఫాస్టింగ్ టైంలో మీ బాడీ ఓల్డ్ అండ్ డ్యామేజ్ సెల్స్ని బ్రేక్ డౌన్ అండ్ రీసైకిల్ చేస్తుంది. అంతేనా, మన బాడీకి హానికారకమైన టైప్ 2 డయాబెటీస్, పీసీఓఎస్, హార్ట్ డిసీజెస్, అంతెందుకు క్యాన్సర్ లాంటి డేంజరస్ డిసీజెస్ని కూడా హీల్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎస్, మీ బాడీలో ఏ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి లేనప్పుడు అది డిసీజెస్ని డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం తినడానికి బ్రతుకుతున్నామో లేదో, బ్రతకడానికి తింటున్నామో తెలియదు. ఏ టైంలో పడితే ఆ టైంలో ఏది పడితే అది తినడం వల్ల ఒబేసిటీ, బీపీలు, షుగర్లు లాంటివి వస్తాయి. ఫాస్టింగ్ చేయడం వల్ల మీ బాడీకి డైజెషన్ అనే ఒక కాంప్లెక్స్ టాస్క్ నుంచి బ్రేక్ దొరికి సెల్ఫ్ క్లీనింగ్ మీద దృష్టి వెళ్తుంది. ఇవన్నీ వినడానికి ఓకే, కానీ ఇప్పుడు హెక్టిక్ లైఫ్ స్టైల్లో ఎలా ఫాలో అవ్వాలి అంటారా? ఇఫ్ దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 14 to 16 అవర్స్ ఫాస్టింగ్లో ఉండటం. మనం ఎలాగో 8 అవర్స్ నిద్రలో గడిపేస్తాం. ఆ 8 గంటలకు ఇంకో 6 లేదా 8 గంటలు జోడిస్తే సరిపోతుంది. రాత్రి ఓ 6-7 గంటల కల్లా డిన్నర్ అయిపోగొట్టి మార్నింగ్ 10 లేదా 11కి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేనప్పుడు మనుషులు సూర్యుడినే ఆసరాగా బ్రతికేవారు. సన్ రైజ్ అయ్యాకే తినడం, సన్సెట్ అయ్యే లోపే డిన్నర్ పూర్తి చేయడం. ఇదే సర్కేడియన్ రిథంలో మన బాడీ ఇప్పటికీ పనిచేస్తుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిన్నర్ ముగించడానికి ప్రయత్నించండి. ఫాస్టింగ్ మన ఇండియన్ కల్చర్లో కొత్త పదమేమీ కాదు. అది మన రూట్స్లోనే ఉంది. ఏకాదశి, నవరాత్రి, రంజాన్, మహాశివరాత్రి. మన యాన్సెస్టర్స్ దీన్ని బయో హ్యాకింగ్ అనలేదు, డిసిప్లిన్ అన్నారు. మన పెద్దవాళ్ళు క్లారిటీ, మనశ్శాంతి, భక్తి, హీలింగ్ వీటి కోసం ఫాస్టింగ్ చేశారు. అది కూడా సైన్స్ నిరూపణ కన్నా ముందే. ఇండియన్ కల్చర్ స్పిరిచువల్ మాత్రమే కాదు, చాలా సైంటిఫిక్ కూడా. ఇప్పుడు మనం మూఢనమ్మకాలు అని కొట్టి పాడేసిన వాటినే సైన్స్ అని మళ్ళీ మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటున్నాం. అందుకే ఒక్కసారైనా ఫాస్టింగ్ని ప్రయత్నించి చూడండి. మీ బాడీ మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తుంది.